ఈ గోదావరి కుర్రాడు ఎవరు అనే చెప్పే ముందు ఇతని గురించి పూర్తిగా తెలుసుకుందామా? అందరిలా సాధారణంగా కనిపించే ఈ పిల్లాడు పడ్డ శ్రమలు, సాధించిన విజయాలు, చేస్తున్న మంచి పనులు కొన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు. పిన్న వయసు నుండి మంచి చిత్రకారుల్లా అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. యుక్త వయసు నాటికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి భారతదేశానికి సేవలు అందించాలి అనుకున్నాడు. ముందుగా ఎన్సీసీలో చేరి జిల్లా స్థాయిలో పలు ప్రశంసలు అందుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ప్రవేశించలేకపోయాడు. మనలో చాలామందిలాగా టీవీ, సినిమాలలో వచ్చే పాటలకు డాన్స్ చేయడం అలవాటైంది. ఇప్పుడు మీకు అర్థమైందిగా ఇతను ఢీ జోడీ కొరియోగ్రాఫర్ సాయి తేజ్ అని. ఈ స్థాయికి అంత సులువుగా రాలేదు అనేది మీరు ఊహించగలరు. అయితే సాయి తేజ్ ఢీ నుంచి ఢీ జోడీ వరకు ఎన్నోసార్లు తిరస్కరించబడిన మొండితనంతోనో పట్టుదలతోనో ఎలా ఈ స్థాయికి చేరుకున్నాడు అనేది తన మాటల్లోనే తెలుసుకుంటే బాగుంటుంది కదా. త్వరలోనే మనతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి రాబోతున్నాడు ఈ గోదావరి కుర్రాడు.